ఇక 27వ తారీఖు నాడు బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ జరుగుతుంది కదా. ఇవాళ ముచ్చట్లన్నీ సభ గురించే చెప్పుకుందాము. ఏమంటారు సయ్యా? చలో పాండ్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి వారు సమర్పించు ధూమ్ దాముచ్చట. ఇక ముచ్చట్లు షురు. ఆదివారం నాడు మన తెలంగాణలో ఏం నడుస్తుందో ఎరికే కదా. లక్షల మంది ఒక్క జాగలకు అత్తుర్రు. కోట్ల మంది టీవీలకు అత్కవై చూస్తుంటారు. జై తెలంగాణ, జై కేసీఆర్ మాటలతోని వరంగల్ మారు మోగిపోతుంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది నేనేం చెప్తున్నాను. మన బీఆర్ఎస్ పార్టీ 25వ పుట్టినో సంబరాల ముచ్చట్నే. అవుగాని మీ ఇంట్లోకి వెళ్ళి ఎవరెవరు పోతురలా రంగల్కు? ఇగో మా ఊర్లోనైతే ఎవరికాలు బ్యాచ్లు కట్టుకొని బస్సు మాట్లాడుకొని మరి బయలుదేరు. ఇంకా జరిసేపు అయితే నేను కూడా పోతా ఆడికే. అక్కడి ముచ్చట్లు పట్టుకత్తా. ఈ సభ ముచ్చట్లే చూద్దాం పారి. చలో వరంగల్. అరెవ్వా, ఇక ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. 27వ తారీఖు ఆదివారం నాడు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే రోజు అవుతుందట. అసలు నన్ను అడిగితే తెలంగాణలోనే కాదు దేశంలోనే ఎన్నడూ కూడా ఏ పార్టీ ఏం తీర్లా ఈ బీఆర్ఎస్ సభ జరుగుతుందనిపిస్తుందోలా. అంటే జనాలు కూడా అట్లా ఎదురు చూస్తుర్రు. తొవ్వలన్నీ నెలకతుర్తి దిక్కే ప్రయాణం కడుతున్నాయి. ఏ రోడ్డు చూడు గులాబీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. జబ్బకు సంచి చేతుల జెండా పట్టుకొని జనం గుంపులు గుంపులుగా బయలుతుర్రు. షానొద్దుల తర్వాత కేసీఆర్ సార్ ఉపన్యాసం ఇస్తుండని ఆ ఉపన్యాసానికి గవాయి ఉండేదందుకు ముంగట పడుతుర్రు. ఇప్పటికే మన బీఆర్ఎస్ లీడర్లందరూ ఇంటింటికి పోయి ఈ సభ కోసం సాటి పేసిరు కదా. ప్రతి ఊర్లో మీటింగ్లు పెట్టిర్రు. కార్యకర్తలు జనంతో మాట ముచ్చట పెట్టిర్రు. నిజం చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ సభ కోసం మన గులాబీ పార్టీ అభిమానులు తెలంగాణ జనాలే కాదు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. కేసీఆర్ సార్ ఏం మాట్లాడతాడో, జనాలు ఎంతమంది వస్తారో, బీఆర్ఎస్ బలమేందో చూసేందుకు వాళ్ళు కూడా రెడీగా ఉండరు. ఇప్పుడు మీ ఏ రాజకీయ లీడర్ను మెసరిచ్చినా ఈ బీఆర్ఎస్ సభ గురించే మాట్లాడుకుంటుర్రు. కేసీఆర్ సార్ సభ పెడితే ఎట్లుంటుందో ఉద్యమ కాలం సంది చూస్తూనే ఉన్నాం. ఒక్క పిలిపిస్తే శీమల దండు లెక్కనే కదిలేరు తెలంగాణ జనాలు. ఇప్పుడు పెద్ద సభ షానుద్ర తర్వాత కేసీఆర్ సార్ మాటల తూటాలు వేల్చే సభ. ఇక ఇంకెట్లుండాలే కదా. వందలు వేల ఈ జనం బారులు గట్టిర్రో జై కొట్టు తెలంగాణ. ఊసిల్ల పుట్ట తీరు ఉప్పనయ్యిర్రో జై కొట్టు తెలంగాణ. ఊరు వాడ టెంటులేసి పోరు నడిపిర్రో జై కొట్టు తెలంగాణ. అబ్బా, ఉద్యమం టైంలో ఇన్న ఈ పాట. ఇగో ఇప్పుడు మళ్ళా మన జనాలు ఈ పాట వాడుకుంటేనే వరంగల్ తొవ్వ పడుతుర్రు. వందలు వేలు కూడా కాదు, తెలంగాణ 4 దిక్కుల నుంచి లక్షల మంది సమ్మక్క సారక్క జాతరకు బయలుదేరినట్టే కదిలిర్రు. అగజూడురి మన జాతర. తెలంగాణ 33 జిల్లాల తొవ్వలన్నీ ఇప్పుడు ఎరకతుర్తి దిక్కే నడుస్తున్నాయోల్లా. పల్లె పట్నం అన్న తేడా లేదు. ప్రతి ఊరు నుంచి మందలుగా బయలుతురు జనాలు. ఎడ్ల బండ్లు కట్టుకొని రైతులు ర్యాలీ తీస్తే బండ్లు పట్టుకొని యువకులు బయలుదేరిర్రు. పాదయాత్ర చేసుకుంటా కొందరు దొవ్వ తీస్తే సైకిల్ యాత్రలతోని ఎలకతుర్తి సభకు ఇంకా కొందరు హిమ్మతిగా వస్తురు. అగ చూడురి, ఒక రోజు ముందే జనజాతర ఎట్లా స్టార్ట్ అయిందో. మహాసభకు మల్లేశో ఊరు వాడ కదిలే పోదాం మల్లేశా. కేసీఆర్ పోరుకు ఆయుధమే ఈ జెండా. పరాయోని పాలనను పాతర పెట్టిన జెండా. అమరుల త్యాగాలకు ఆరతి పట్టిన జెండా. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినది జెండా. చాల్ 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 అరే గులాబీల బలవరే గులాబీల అర్రే గులాబీల జెండా పట్టి రమేశో తండు గట్టి ఉరికి రార సురేష. ఓరుగల్లు మహాసభకు మల్లేశో కదిలిపోదాం రాజేశ. చలో 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 చలో. రైతును రాజును చేసిన రైతు బంధు ఈ జెండా. తాగు నీరిచ్చిన
వీళ్ళే కాదు కుటుంబాలతో కలిసి కార్లలో కూడా బయలుదేరిర్రు. సభ కోసమే 400-500 ఆర్టీసీ బస్సులు స్పెషల్గా నడుస్తున్నాయి. ప్రైవేటు బస్సులు, వ్యాన్లు, ఆటోలు అన్ని బుక్ అయిపోయినాయి. ఇక తొవ్వ ఒడుగుత మన ఆడపడుసుడు బతుకమ్మల బురవలతోని ధూమ్ధామ్ చేసుకుంటూ అడుగులు ముందుకేస్తురోళ్ళ. అసలు ఒక రాజకీయ పార్టీ సభ కోసం రైతులు, ముసలోళ్ళు, ఆడోళ్ళు, ఆటో డ్రైవర్లు, సింగరేణి కార్మికులు, ప్రైవేట్ కొలువులు చేసేటోళ్ళు, కాంట్రాక్ట్ కొలువులు చేసేటోళ్ళు, కాలేజీ పిల్లలు, కూలీలు గిట్లా తెలంగాణ ఉన్న సకల జనులు ఓతురంటే బీఆర్ఎస్ పార్టీని మన కేసీఆర్ సార్ను జనం ఎంత గుండెలలో పెట్టుకున్నారు కదా. ఇది బీఆర్ఎస్ పుట్టినరోజు సభనే కాదు, మన ప్రభుత్వం మీద తిరుగుబాటు సభ. జనానికి ఏ పాటు కోపం ఉన్నదో సర్కారుకి ఎరకైతట్టు చేసేందుకు గులాబీ జెండా పట్టుకొని ఎలుక తుర్తి తోపబడుతురట. గులాబీల అర్రే గులాబీల జెండా బట్టి ఎల్లేశో బండి గట్టి బయలెల్లర ఉమేశ ఓరుగల్లు మహాసభకు రాజన్నో ఎగురుకుంట పోదాం రాల చంద్రన్న. సంటి బిడ్డలను సాధిన కేసీఆర్ కిట్టు జెండా పేద బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్యమైన జెండా ముసలవ్వ ఆసరైన చేతి కర్ర ఈ జెండా తెలంగాణ తల్లికే రూపమైన ఈ జెండా గులాబీల అరే గులాబీల గులాబీల జెండా వట్టి రాజక్కో బోనమెత్తుకొని రాయ సారక్క వరంగల్లు మహాసభకు సమ్మక్కు బతుకమ్మ వేసుకొని రాయల చక్క. కేసీఆర్ సార్ సభ పెడితే ఎట్లుంటుందో కొత్తగా చెప్పాలనా మీకు? జనాలు ఆలకాలేస్తారు. కేసీఆర్ సార్ ఉపన్యాసం వినేదందుకు ఎంత దూరమైనా ఏదో ఒక బండి కట్టుకొని వస్తారు. ఇక ఈ సభకు కూడా లక్షల మంది వస్తుర్రు. మరి ఎలకతుర్తిలో ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నది? లక్షల మందికి సౌలతులు ఏం చేస్తుర్రు? బందోబస్తు కథేంది? మైదాన్ సంగతేంది? అగో గవర్నర్ నడుచుకుందాం రాని మరి. జమ్మెదారి కోయిలో నీ దారి నా దారి వరంగల్లు దారిలో జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో గులాబీల జెండలెత్తి గుంపు గూడి ఓదమే జమ్మెదారి కోయిలో జై తెలంగాణ అని కొత్తంతి పాడుకుంటూ కల్లు కల్లు కచ్చలాత కంతులేసి ఆడుకుంటూ కేసీఆర్ బాటలోన పిడికిలెత్తి కల్లుదాం జమ్మెదారి జమ్మెదారి. దగ్గర 1200 ఎకరాలలో మన బీఆర్ఎస్ జాతర నడుతుందోల్లా. పార్కింగ్ కోసమే 1000 ఎకరాల జాగుంచిర్రు. ఇక స్టేజ్ మీద 500 మంది కూర్చునేటట్టు ఇంతజాం చేసిర్రు. స్టేజ్ పక్క పొంటే కళాకారులు ఆటపాటల కోసం ఇంకో స్టేజ్ కూడా తయారు చేసి పెట్టిర్రు. ఇక సభకచ్చే జనాల కోసం 10 లక్షల వాటర్ బాటిల్ రెడీగా ఉన్నాయి. 16 లక్షల సల్ల ప్యాకెట్లు పెడుతుర్రు. ఆగురు ఇంకొడవలే. సభ చుట్టుముట్టు 6 అంబులెన్సులు ఎవ్వరికన్నా సుస్తైతే అప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు, మెడికల్ క్యాంపులు కూడా తయారైనాయి. ఇక పార్కింగ్ కాడ ఆగమాగం చందనం కాకుండా 2000 మంది గులాబీ వాలంటీర్లు రెడీగా ఉన్నారు. ఎలకతుర్తికి వచ్చే అన్ని రోడ్లు ఇప్పటికే సాఫ్ సఫాయి పనులు అయిపోయినాయి. రోడ్డుకు 2 దిక్కుల మొరం పోసిర్రు. ఇక సభకచ్చే జనాల కోసం లక్షల కుర్చీలు పెట్టిరు. ఆడోళ్ళ కోసం స్పెషల్ కుర్చీలు, బారికెట్లు కూడా ఉన్నాయి. ఇక మన రేవంత్ అన్న పాలనలో తాపుకోసారి కరెంట్ అచ్చుడు ఓడైతుంది కదా. ఇక అందున బీఆర్ఎస్ సభ అంటే తాపకోసారి పోతుందని అంటారు. అందుకే కరెంట్ తక్లీఫ్ లేకుండా పెద్ద జనరేటర్లు 200 దాకా తెచ్చి పెట్టిరు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిల్వర్ జూబ్లీ, ఈ రజతోత్సవానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పాదయాత్రన ప్రజలు ప్రారంభమై దారి మధ్యలో ఉన్నారు. ఎడ్ల బండ్ల మీద కొంతమంది చేరుకున్నారు, ఇంకా కొంతమంది చేరుకుంటా ఉన్నారు. కొంతమంది సైకిల్ యాత్ర మీద బయలుదేరారు. కొంతమంది స్వచ్ఛందంగా తమ సొంత వాహనాల్లో రావడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలనేటువంటి ఒక ఉత్సాహం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజంగా ఒక రకంగా పండగ లాంటిదే. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే ఇవాళ ఇంత అభివృద్ధి మనం చూసేటువంటి వాళ్ళం కాదు.
ఇక సభకొచ్చిన లక్షల మందికి మన కేసీఆర్ సార్ కనబడేటట్టు అందరూ కండ్ల నిండా చూసేందుకు పెద్ద పెద్ద సైజులల్లో ఎల్ఈడి స్క్రీన్లు సౌండ్ బాక్సులు పెట్టిరు. ఇక ఇట్లా ఎప్పుకుంటా పోతే బొచ్చడు సౌలతులు పెట్టిరు. సభకొచ్చిన వాళ్ళకు కొంచెం కూడా తక్లీఫ్ కాకుండా మన బీఆర్ఎస్ సైన్యం పగలు రాత్రి పనులలో మునిగిపోయింది. అగో ఓ మల్క మీదికెళ్ళి ఎలకతుర్తి మైదానం చూడురు ఎట్లా కనబడుతుందో. జమ్మెదారి కోయిలో నీ దారి నా దారి వరంగల్లు దారిరో జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో గులాబీల జెండలెత్తి గుంపుగూడి ఓదమే జమ్మెదారి కోయిలో జై తెలంగాణ అని కొత్తత్తి పాడుకుంటూ కల్లు కల్లు కచ్చలాత కత్తులేసి ఆడుకుంటూ కేసీఆర్ మాటలోన పిడికిలెత్తి కదులుదాం జమ్మెదారి అర జమ్మెదారి. పొడితొక్కటి సత్తె రెండు రాజిగా ఒరి రాజిగా ఎత్తర తెలంగాణ జెండా రాజిగా ఒరి రాజిగా గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న ఎలకతుర్తి సభకు పోదాం రాజిగో రాజన్న చెల్. అసలు ఏమన్నా పాటలా ఏమన్నా ఆటలా? బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి సంధి కేసీఆర్ మాట కళాకారుల ఆట పాట జలాలను సిగమూగినట్టే చేస్తాయి కదా. ఉద్యమం అప్పుడే కాదు, తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఏ సభ పెట్టినా మన పాటలు కోలాటం ఆడేటి, మన కళాకారులు ధూమ్ ధామ్ చేస్తారు. ఇక అసంటిది బీఆర్ఎస్ పుట్టినరోజు నాడు ఇంకెట్లుండాలి, ధూమ్ధామేనా కాదా? మరి ఈ తాప కళాకారులు ఎట్లా దుమ్ము రేపుతుర్రు ఏంది కథ అరుచుకున్నాం రాని మరి. అంతే కదా, గులాబీ పార్టీ సభ జరుగుతుందంటే ఆడ ఫస్ట్ గజ్జల్ గల్ గల్మని మోగవలసిందే, కళాకారుల గొంతు వినబడవలసిందే, జనాలు డాన్సులు చేయవలసిందే, స్టేజ్ అంతా ధూమ్ ధామ్ గా వలసిందే. మన తెలంగాణ పాటలను బీఆర్ఎస్ పార్టీని వేరుగా చూడలేం. ఆట పాట మాట ఇదే బీఆర్ఎస్ సభ బాట, అంతేనా కాదా? అసలు అదేందోనుల్లా బీఆర్ఎస్ బహిరంగ సభలల్లా పొద్దుటి సంధి మాప్టిల్ దాకా ఆడతారు పాడతారు, వాళ్ళకు యాస్ట్ అనేదే రాదు. కేసీఆర్ సార్ వచ్చేదాకా కొంచెం కూడా అలసిపోకుండా ఆట పాటలతో దుమ్ము రేపుతూనే ఉంటారు. ఏ నడువు నడువు నడవమే రామక కలిసి నడుము గట్టవే రామక ఇక బీఆర్ఎస్ 25వ పుట్టినరోజు సంబరాలకు కూడా కళాకారులు గజ్జెగడుతురు. వరంగల్ అంతా మారుమోగేటట్టు పాటలతోని రెడీగా ఉన్నారు. ఇప్పటికే ప్రాక్టీస్లు అవి వేసుకున్నారు కూడా. ఈ తాప అన్ని కొత్త పాటలైనా జనాలకు ఒక జాగర కూర్చొనియకుండా డాన్సులు చేపిస్తాయట ఆ పాటలు. కేసీఆర్ ఇది 3 అక్షరాల పేరు కాదు, మన తెలంగాణ గుండె చప్పుడు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ సార్ పేరు నిలబడతనే ఉంటది. అసలు తెలంగాణను కేసీఆర్ అన్న పేరును వేరుగానే చూడలేము. దునియా మొత్తంలా దేశం కోసం జనం కోసం సేవలు చేసిన వాళ్ళని చూసినా కానీ ఒక్క రాష్ట్రాన్ని తీసుకురావడానికి పానమే అడ్డం పెట్టింది నాకు తెలిసి కేసీఆర్ సార్ ఒక్కడే. అవునన్నా కాదన్నా ఇదే నిజం. ఈ మాట నేనేదో కేసీఆర్ సార్కు ఈరాబియానో సార్ అంటే పాయరంతోనో చెప్తలేను. ఈ మాట నా ఒక్కదాన్ని కాదు, ప్రతి ఒక్కరు చెప్పే మాట. సార్ అంటే కోపం ఉన్నోళ్ళు కూడా ఇది ఒప్పుకొని తీరవలసిందే. అంతెందుకు, కేసీఆర్ సార్ పేరింటనే ముఖం మార్చుకునే రేవంత్ సారు ఇప్పుడంటే ఎటవట ముచ్చట్లు చెప్తుండు, కానీ తెలంగాణ అంటే కేసీఆర్ సారే ఇది ఒప్పుకోవాల్సిందే అని వెనుకటనే చెప్పిండు. అంతలావైతే యూట్యూబ్లో కూడా చూసుకోండి ఎట్లనో. ఇప్పుడైతే మన కేసీఆర్ సార్ బలగమేందో ఒకసారి చూద్దాం రండి. ఒకే ఒక్కడు యుగానికొక్కడు. ఇవి సినిమా పేర్లు అయితే కావచ్చు గాక, కానీ పేర్లన్నీ సూట్ అయ్యే ఒకే ఒక్క మనిషి మన కేసీఆర్ సారే, అంతేనా కాదా? ఒక్కడే నిలబడ్డాడు, పిడికెడు మందితోని ముంగడికి గదిరిండు, 14 ఏళ్ళు తండ్లాడిండు, పానాలు అడ్డం పెట్టిండు, ఢిల్లీ మెడల్ వంచిండు. ఇక రానే రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చిండు, 60 ఏండ్ల కళ నిజం చేసిండు. 2001 ఏప్రిల్ 27న అంటే బరాబర్ ఇయాల్టికి 25 ఏండ్ల కిందట టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. మా తెలంగాణ మాకు కావాలి అన్న ఒకే ఒక్క మాటతోని మన కేసీఆర్ సారు తెలంగాణ జెండా పట్టిండు, జంగ్ సైరన్ మోగిచ్చిండు, నెత్తురు సుక్క రాలకుండా తెలంగాణ తీసుకొత్తా అని ఆనాడే శపథం చేసిండు. తెలంగాణ సోయిని మర్చిన జనాలను నిద్రలేపిండు. ఊరు వాడ పల్లె పట్నం పగలు రాత్రి అన్న ఫరక్ లేదు, ప్రతి ఊరికి పోయిండు, ప్రతి పెద్ద మనిషితోని మాట్లాడిండు, ప్రతి పిల్లగాంతోని ముచ్చట పెట్టిండు, ప్రతి అవ్వ దగ్గరికి పోయిండు. అన్నం పెడితే దీన్ని మనకు తెలంగాణ ఎందుకు కావాలనో అర్థమయ్యేటట్టు వివరించిండు. అందరినీ ఒక్క తాటి మీదికి తీసుకొచ్చిండు.
సకల జనులను ఒక్కటి చేసిండు, అందరితోని జై తెలంగాణ అనిపించిండు. జై తెలంగాణ అని కేసీఆర్ సారు ఏ లెటి చూయిస్తే మన తెలంగాణ రాష్ట్రం అంతా అటు గదిలేదు. బంద్ అంటే బంద్, ధర్నా అంటే ధర్నా, నిరసన అంటే నిరసన. తెలంగాణ కోసం అన్ని ప్రయత్నాలు చేసిండు, పదవులను గడ్డి పోసలెక్కి ఇడిసిపెట్టిండు. సమైక్యవాదులు ఎన్నో కుట్రలు చేసిరు, అయినా గులాబీ జెండా ఇచ్చిన ధైర్యంతోని పోరుబాట మాత్రం ఇడిసిపెట్టలే. వెనుకడుగు అస్సలయ్యలే, దీక్ష పట్టిండు, ఢిల్లీలో దగడు లేపిండు, తెలంగాణను తీసుకొచ్చిండు. వచ్చిన తెలంగాణను 10 ఏళ్లు వాలించి పచ్చగా మార్చిండు. ఇప్పుడు మళ్ళోసారి మునుపటి ఉద్యమ కాలం వచ్చింది, తిరుగుబాట తప్పేదట్లేదు. అందుకే మళ్ళోసారి గులాబీ జెండా ఇచ్చిన బలంతోని మళ్ళోసారి బీఆర్ఎస్ పోరుబాట పడుతుంది. 25 ఏళ్ల పుట్టినరోజు నాడు ఎలకతుర్తి సాక్షిగా గులాబీ జంగ్ మోగుతుందట. జై తెలంగాణ, జై జై తెలంగాణ. స్టేజ్ మీద కళాకారుల ఆటలు పాటలు ఎట్లుంటాయో మీ అందరికీ ఎరికే కదా, చూసిరు కదా. ఇక ఇంకో దిక్కు అటు కవులు కళాకారులు కేసీఆర్ సార్ మీద చెలో వరంగల్ అనుకుంటా కొత్త కొత్త పాటలు కాయగట్టిరు. ఇటు బీఆర్ఎస్ లీడర్లు కేసీఆర్ సార్ అభిమానులు గులాబీ జాతర మీద పాటలు చేయించిరు. నెల రోజుల సంధి సోషల్ మీడియా అంతా ఈ బీఆర్ఎస్ పాటలే మారుమోగుతున్నాయి. యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ రీళ్లు, షార్ట్లు, వీడియోలు చేసుకుంటా బీఆర్ఎస్ పాటకి ఇమ్మతిస్తురు. కొన్ని కొత్త పాటలు వినురు మరి మీరుగిట్లా. చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు, అది తెలంగాణ తలరాతను మార్చిన నవ వసంత ఋతువు. వివక్ష దోపిడి విలయంలో విలవిలలాడిన వేదన, అస్తిత్వంకై ఆరాటపడిన ఆత్మ గౌరవ భావన. పిడికిలెత్తిన కేసీఆర్ గొంతులో ప్రళయ గర్జన. నిధులు నీళ్లు నియామకాలు అన్నీ నిలువు దోపిడి, పిడికిలెత్తితే కాల్చి చంపిన రక్త చరిత్రల రాపిడి. పదవుల కోసం పెదవులు మూసిన మోసాలతోనే గోసా, తెలంగాణ రేషాన్ని చూపిన కేసీఆరే మణిపూస. అమరుల మెడలో పూలదండనే గులాబీ జెండగా మార్చిండు, అమరుల మెడలో పూలదండనే గులాబీ జెండగా మార్చిండు. ప్రజల కోసమై పదవులను దిలి పోరుబాటనే పట్టిండు, తను పోరుబాటనే పట్టిండు. కేసీఆర్ 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 కేసీఆర్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ నినదించెను ప్రవీణ. జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో, నీ దారి నా దారి వరంగల్లు దారిలో. జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో, గులాబీల జెండలెత్తి గుంపుగూడి ఓదమే జమ్మెదారి కోయిలో. జై తెలంగాణ అని కొత్తెత్తి పాడుకుంటూ కల్లు కల్లు కచ్చలాత కత్తులేసి ఆడుకుంటూ కేసీఆర్ బాటలోన పిడికిలెత్తి కదులుదాం. జమ్మెదారి అర జమ్మెదారి అర జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో, నీ దారి నా దారి వరంగల్లు దారిలో. జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో, తెలంగాణ రావాలని ఎవరు జంగు చేసిరే జమ్మెదారి కోయిలో. జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో, కేసీఆర్ పిలుపునిస్తే కోట్ల మంది కదిలిరే. జమ్మెదారి కోయిలో ప్రత్యేక రాష్ట్రంకై పదవి వదులుకున్నాడు, తెలంగాణ పేరు మీద పార్టీ తాళబెట్టినాడు, ఊరు ఊరు తిరిగినాడు, ఉద్యమాలు చేసినాడు. జమ్మెదారి 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 కోయిలో జమ్మెదారి కోయిలో, నీ దారి నా దారి వరంగల్లు దారిలో. జమ్మెదారి కోయిలో ఇవల్ల ఇయాల్టి ధూమ్ధామ్ ముచ్చట్లు, బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ముచ్చట్లు మంచిగున్నాయి కదా.
అన్నట్టు నేను కూడా సభకు పోవాలి. మా ఊళ్ళు బస్సు కూడా మాట్లాడిరంట. ఆయనతో నేను సద్దన్న కట్టుకోవాలి, అటుకులో బిటుకులో ఏదో ఒకటి పోసుకొని పోతా. అప్పటిదాకా మీరేం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే. చూస్తూనే ఉండండి టీ న్యూస్.